అల్లూరి సీతారామరాజు జిల్లా డంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ ముసిరి గ్రామంలో కరెంట్ షాక్ కి గురైన దూకిటెద్దు ప్రాణాపాయం తప్పింది. డి గంగాధర్ గారు ఘటనను చూసి గత క్రితం 2 సంవత్సరాలలో 3 ఎడ్లు ప్రాణాలు పోయాయి కావున డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి తక్షణం మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముసిరి గ్రామంలో ఈ ఫోల్ వల్ల ఇలాగా రాదరి ఇక్కడ రైతులు పశువులు తీసుకెళ్లే దారి ఇది. ఈ దారిలో కరెంట్ షాక్కి ఎదురయ్యి పడి ఉన్న దుక్కి ఎద్దు ఈరోజు ఇక్కడ పడి ఉంది. అలా జరగడం వల్ల ఒక రైతు పరిగెట్టి వెళ్ళి ట్రాన్స్ఫర్ దగ్గర వెళ్ళి ఆపడం వల్ల ఈ ఎద్దు ప్రాణ రక్షణ జరిగింది. ఇది ఎలా జరుగుతుందనేది ఈ ఫోల్ ప్లానింగ్ చేసి ఫోల్ వేసిన కాంట్రాక్ట్ కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ఫోల్ వేయడం తెలుసా లేదో తెలియదు, కానీ నాకైతే ఈ విషయము ఈ ఫోలు పొరపాటు వేసారు. ఇది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. మరి దీని గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. స్తంభం ఎలా పాతాలని అతను మాట్లాడతారు. దానివల్ల ఈ పశువులు ఇలా అవుతుంది. తర్వాత ఇంకొకటి, గతంలోని పైకి ఇలాంటి స్తంభం దగ్గర 2 ఎద్దులు చనిపోయాయని తెలుసు. ఇంకా మాట్లాడతారండి, అది ఎందువల్ల ఇలా అవుతుంది అనేది గంగాధర్ అనే వ్యక్తి మాట్లాడతారు. ప్రజెంట్ ఇక్కడ అంటే ఏమంటే స్తంభం వేసారు కానీ కాంక్రీట్ సరిగా వేయని వాళ్ళ పరిస్థితి, కాంక్రీట్ కింద నుంచి వేయలేదు. దాన్ని బట్టిలో ఈ స్తంభం మట్టిలో అలా కప్పేసారు కాబట్టి ఇలా జరిగింది. మీరు దయచేసి కాంక్రీట్ ఎవరు వేసారు కానీ మళ్ళీ ఇక్కడ ఇలాంటి పనులు జరగకుండా చూసుకోవాలని మేము మనం చేసుకుంటున్నామండి. దయచేసి ఇలాంటి ఇప్పటికే దీంతోనే ఒక 4 పశువులతో చనిపోవడం అలా పరిస్థితి 3 చనిపోయింది ప్రజెంట్. పోయిన సంవత్సరంలో మీరు వచ్చి ఇక్కడ దయచేసి ఇక్కడ పని చేస్తారని ఎవరైనా సరే ఒకసారి చెప్తారని మేము మనం చేసుకుంటున్నాం. ఈ మాట్లాడుతూ మీకు అందరికీ నమస్కారం చెప్తున్నాం. ఓకేనండి, వినారు కదా గతంలో ఏం జరిగిందనేది ఈ ఊర్లోనే జరిగింది. అది కూడాను పెద్ద ఎద్దులే. ఒక ఎద్దుకి 58,000 60,000 దాకా కొన్నారు ఆ ఎద్దు. అలాంటి ఎద్దులు 3 ఎద్దులు చనిపోయాయండి. ఇప్పుడు కూడా అలా జరుగుతున్నాయి. ఈ దారిలోనే ఉంది, ఇంకా వేరే దారి లేదు పశువులు తీసుకెళ్ళడానికి, ఇదే దారి. కావున ఇది తక్షణమే వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీనికి మరమ్మతు చేస్తారని గ్రామ ప్రజలు కోరుతున్నారు.